హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినికాన్ అనమాట. నేనైతే హరిహర వీరమల్లు మూవీ అయితే ఆల్రెడీ చూసేసాను. రివ్యూ పెట్టడం కొంచెం లేట్ అయితే అయింది, సో సారీ. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే టైటిల్లోనే ఉండిద్ది, ధర్మం కోసం నిలబడే హీరో అధర్మం వైపు విలన్ అనమాట. కాకపోతే నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, నేను ఇంకొంచెం బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ హాఫ్ టాప్ నాచ్ ఉండిద్ది అనమాట. మనం లైన్ వైజ్ వెళ్దాం, క్లుప్తంగా వెళ్దాం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుండిద్ది, ఫ్యాన్స్ కావాల్సిన మూమెంట్స్ మిగతా అన్నీ ఉంటాయి ఫస్ట్ హాఫ్ పరంగా. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, కానీ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే ఉన్నాయి, అవి మరీ ఆడ్గా ఉన్నాయి అనమాట. మెయిన్గా ఆ ఉల్ఫ్ షాట్ అనమాట. కానీ లయన్తో క్రేజీ మూమెంట్స్ అయితే పడ్డాయి అనమాట. పవన్ కళ్యాణ్ సార్కి మంచి మూవీయే, ఈజీగా హిట్ అయిపోయింది, నేను చెప్తున్నాను కదా. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే డైరెక్టర్ని మార్చడం. క్రిష్ ఎప్పటి నుంచి అయితే మూవీ వదిలేశారో అప్పటి నుంచి నాకు నిజంగా హోప్స్ లేవు. 5 years అయిపోయింది మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ని చేంజ్ చేసి. మనకు క్రిష్ డైరెక్ట్ చేసినంతసేపు మూవీ నచ్చిద్ది, ఫస్ట్ హాఫ్ మూవీ నచ్చిద్ది, కానీ సెకండ్ హాఫ్ క్లియర్గా వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేశారని మనకు తెలిసిపోయిద్ది అక్కడికే. ఇది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధమే ఉండదు, వీళ్ళు ఎందుకు ఉన్నాడో ఆడికే తెలీదు. నేను ఇక్కడ పవన్ సార్ని బ్లేమ్ చేయట్లేదు, డైరెక్టర్ని బ్లేమ్ చేస్తున్నాను అనమాట. డైరెక్టర్ మాత్రం ఏం చేయగలడు ఆడికి రాకపోతే డైరెక్షన్. ఓజీ వదిలేసుకొని మరీ ఫస్ట్ ఈ మూవీ కంప్లీట్ చేశారనమాట పవన్ సార్. కానీ ఇలా జరిగిద్దని అసలు ఎవరు అనుకోరు, నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ పవన్ కళ్యాణ్ అన్న కోసం మూవీకి వెళ్ళొచ్చు అనమాట. పట్టించుకోకండి, మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ సార్ని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న వాళ్ళు గుండెల మీద చేయి పెట్టుకొని మూవీకి వెళ్ళండి అనమాట. ఈ మూవీలో నాకు నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ తప్ప నాకేం నచ్చలేదబ్బా. అసలు ఆ క్యారెక్టర్, ఆ మనిషి కానీ లేకపోతే ఈ సినిమా ఎవడు డేకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి కానీ లేకపోతే ఈ సినిమా డేకడు, ఎవడు డేకడు, నేను డేకను. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే మూవీకి వెళ్ళాను. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుండిద్ది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. సెకండ్ పార్ట్ కోసం ఐఎమ్ ఈగర్లీ కాదు బట్ వెయిటింగ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం. మీలో ఎంతమంది మూవీ చూశారు? మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ కోసం మూవీకి వెళ్ళారు? సారీ డిప్యూటీ సీఎం గారి కోసం ఎవరు మూవీకి వెళ్ళారు? నేనైతే డిప్యూటీ సీఎం గారి కోసం మూవీకి వెళ్ళానప్ప. మీలో ఎంతమంది డిప్యూటీ సీఎం గారి కోసం మాత్రమే, జస్ట్ ఆ ఒక్క మనిషి కోసమే మూవీకి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. మా రేటింగ్ వచ్చేసరికి 7 out of 10. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. బాయ్.